భారత్ మండపంలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సుకు 45 దేశాల ప్రముఖులు విచ్చేశారు. దీంతో ఢిల్లీ హై సెక్యూరిటీ జోన్గా మారిపోయింది. వివిధ విభాగాల సాయుధ పోలీస్ బలగాలతో పాటు 10,000 మంది పోలీసులు సిబ్బంది బందోబస్తు విధుల్లో నిమగ్నమయ్యారు. ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సుకు 45కు పైగా దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. దీంతో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. సదస్సు జరుగుతున్న భారత మండపంతో పాటు ఢిల్లీ వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. ఏఐ సదస్సులో బ్రెజిల్, ఫ్రాన్స్, స్పెయిన్, స్విట్జర్లాండ్, అమెరికా తదితర దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు. దీంతో భారత్ మండపం వద్ద 3 అంచెల భద్రతతో శత్రు దుర్భేద్యంగా మార్చేశారు. వైమానిక దాడులను సైతం అడ్డుకునేలా భారత్ మండపం కాంప్లెక్స్లో 5 యాంటీ డ్రోన్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. అలాగే 4 ఎయిర్ డిఫెన్స్ తుపాకులను మోహరించారు. ఉగ్రదాడులు వంటి ఘటనలను తిప్పికొట్టేందుకు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, ఎన్ఎస్జీ కమాండోలను సిద్ధంగా ఉంచారు. భద్రతా చర్యల్లో భాగంగా సదస్సు జరుగుతున్న ప్రాంతాన్ని 10 జోన్లుగా 22 సెక్టార్లుగా విభజించారు. వీటిని కమాండ్, కంట్రోల్, కమ్యూనికేషన్, ఇంటెలిజెన్స్ వ్యవస్థల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. ఏఐ కెమెరాల ద్వారా రద్దీ నిర్వహణ, అనుమానాస్పద కదలికలు, గుర్తు తెలియని వస్తువులను విశ్లేషిస్తున్నారు. వివిధ దేశాల నుంచి తరలివచ్చిన ప్రముఖులకు భద్రత కల్పించే బాధ్యతను ఎస్పీజీకి అప్పగించారు. సిఆర్పీఎఫ్, సిఐఎస్ఎఫ్, బీఎస్ఎఫ్, ఐడీబీపీ పోలీసులతో భద్రత కల్పిస్తున్నారు. అలాగే 10,000 మందికి పైగా పోలీస్ సిబ్బందిని బందోబస్తు విధుల్లో నియమించారు. సదస్సుకు వీవీఐపీలు వచ్చి వెళ్లే సమయంలో ట్రాఫిక్, భద్రతా సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విదేశీ అతిథుల కోసం బుల్లెట్ ప్రూఫ్ కార్లను సమకూర్చింది ప్రభుత్వం. వాళ్లు బస చేస్తున్న హోటళ్లలో 2 వారాలుగా భద్రతా ప్రోటోకాల్ అమలవుతోంది. మొత్తానికి ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సుకు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ నెల 20 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది.